అందరికీ నమస్కారం. నేను మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం. అతండి కొంతమంది నమస్కారం అనకండి, మీరు పెద్దవారు అని చెప్పారు కాబట్టి అందరూ క్షేమంగా ఉండాలి, అందులో నేను ఉండాలండి. అయితే ఈ వీడియోలోనండి ఏటికి ఏడాది నిల్వ ఉంచుకునేటువంటిది మామిడికాయ సీజన్లో మామిడికాయతో తయారు చేసుకునేటువంటి పదార్థాన్ని చూపిస్తానండి. ఆ పదార్థాన్ని చెప్పేటువంటి దానికి ముందర అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకండి, ఆ పదార్థం పేరు తురుముది. అంటే ఈ తురుము మామిడికాయది ఎలా నిల్వ చేసుకుంటాం ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో చూపిస్తానన్నమాట. అయితే ఏ దానికి వాడుకోవచ్చో అనేటువంటి విషయాన్ని కూడా తెలియజెప్పడం జరుగుతుందండి. ఇక ఆలస్యం ఎందుకండి, ఆ యొక్క వీడియోలోకి వెళ్ళిపోదామండి. అయితే మామిడికాయలు ఒక 6 కాయల దాకా తెచ్చారండి. కొంచెం ఇక్కడ ఇదైతే తీసేసాను. ఇలాంటి కాయలు ఇంతంత ఉన్నాయి, 6 కాయలు. ఈ 6 కాయలది ఎలా చేయాలంటే పైన ఉండేటువంటి తొక్కని ఇలా తీసేసుకున్న తర్వాత తురుముకునేటువంటి మంచం కానీ ఇంకా ఏదైనా సాధనం లాంటిది కానీ ఉంటే దానితోటి శుభ్రంగా తురుమేసుకోవాలండి. అలా తురుముకున్న తర్వాత దానిని ఏం చేయాలి అనేటువంటి దానిని చెప్తాను. అయితే అండి ఈ యొక్క తురుము మామిడికాయ తురుము అనేటువంటిది కొంతమంది ఎండలో పెట్టి తురుము పచ్చడి కింద చేసుకుంటారు. ఇది ఇప్పుడు నేను చూపించేది అలాంటిది కాదనమాట అండి. ఎలా చేయాలి ఏమిటనేది చెప్తానమాట అండి. కాకపోతే ఒక కామెంట్స్లో పిల్లలు అనేటువంటి దానిని గురించి చెప్పారండి. నిజమే, పోపు అది కూడా సరిగ్గా కనపడలేదు. మరి ఇటు పైన అలాగ జరగకుండా చూసుకుంటానమాట అండి. అంతేకాదండి, ఇప్పుడు ఈ తురుముకునే దానిని అన్ని పదార్థాలు దగ్గర పెట్టుకుని పెద్దదాన్ని కదండి, కింద కూర్చోలేను, కాళ్ళకి ఆపరేషన్ ఒకటి అయ్యింది, అందువల్ల టేబుల్ మీద అదో కుర్చీలో కూర్చుని పెడుతూ ఉంటాను. అదని సంగతి అనమాట అండి. ఇక ఈ తురుముకునేటువంటి దానిని తురిమేసుకున్న తర్వాత ఎలా చేయాలి అనేటువంటి దాన్ని చెప్తానమాట అండి. తురుముకోవడం అయిపోయిందండి. ఇదిగో చూడండి, ఇది 3.5 గ్లాసులు తురుము వచ్చింది. 3.5 గ్లాసులు అంటే ఇగో ఈ గ్లాసును చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. అయితే నిండా చూశారు కదండి, గ్లాసుడు ఉప్పు పోసేస్తున్నానండి. ఇలా ఈ గ్లాసుడు ఉప్పు పోసేసిన తర్వాత దీని చెంచాతోటి ఇలా కలిపేసుకోవడమేనండి. కలిపేసుకున్న తర్వాత ఈ పసుపు ఇప్పుడు చూపించినటువంటి ఈ చెంచాడు ఉంటుందన్నమాట. ఈ చెంచాడు పసుపు ఉంటుంది. ఈ చెంచాడు పసుపుని కూడా ఇందులోకి వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని మీడియంలోకి పెట్టుకుని దీన్ని కలుపుతూ ఉండాలన్నమాట అండి. దీన్ని కలుపుతూ ఉండాలి. మంటను తగ్గిస్తాను చూడండి. ఇదిగో ఇలా మంటని చూశారు కదా, ఈ మంట మీద ఈ ఉప్పు అది శుభ్రంగా ఇలా కరిగేటట్లుగా ఈ పసుపు కూడా దీనికి అంటుతుందండి. ఇందులోనూ మనం పచ్చిమిరపకాయలు కానీ కరివేపాకు కానీ ఏమీ వేయొద్దండి. ఉప్పు తర్వాత ఈ పసుపు వేసేసిన తర్వాత కొద్దిగా దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వుల నూనె వేసుకోవాలండి. నువ్వుల నూనె వేసుకోవటం వలన మెతక వాసన అనేటువంటిది రాదనమాట అండి. ఇది ఉప్పు అది కరిగి నీళ్ళలా వస్తుంది, చూద్దురు కానీ. అంటే ఎండ పెట్టవలసిన పని లేకుండా దీనిని మనం పులిహోరలాగా వాడుకోవచ్చండి. పాలకూర పప్పుకి, ఒక్కొక్కసారి పప్పు చారుకి, అలాంటి దానికి కూడా ఈ తురుము ముద్దని వాడుకోవచ్చు. అంతేకాదండి, నేను ఇప్పుడు ఈ తురుము తయారైపోయిన తర్వాత చట్నీ కింద చేసి చూపిస్తాను. ఆ చట్నీ కూడా ఎంతో బాగుంటుంది, అన్నింట్లోకి నంచుకోవచ్చు అదనమాట. ఈ ఉప్పు కరుగుతోంది, ఇగో చూసారా పలచన అవుతోంది, జాగ్రత్తగా చూడండి.
ఇలా చేసుకోవడం చాలా సులువుగా ఉంటుంది. మామిడికాయలు అంటే ఇంచుమించుగా అన్ని కాలాల్లోనూ దొరుకుతుందండి, దొరకదని కాదు. మనం ఒక్కొక్కసారి వెళ్ళగలుగుతాం, వెళ్ళలేకపోతాం. అలాంటప్పుడు ఇలాంటివి ఉంటే కనుక ఇంట్లో కొద్దిగా పప్పు అది ఉంటే కనుకను పప్పు చారు కింద అది కాచుకోవచ్చు అనమాట అండి. అలాగే అంతేకాదు ఒక పచ్చడి కింద కూడా మనం కలుపుకోవచ్చు అనమాట. నూనె వెయ్యరా అంటే అండి, ఇంకొంచెం కరిగిన తర్వాత నూనె చూపిస్తున్నాను మీకు, జాగ్రత్తగా చూడండి. ఇది గరిటె కదా, ఈ గరిటెతోటి కింద పడకుండా చూసుకున్నా ఇలాగ 2 గరిటెలు అనేది వేస్తానన్నమాట. 2 గరిటెలు అయితే సరిపడుతుంది. చూశారు కదండి గరిటె కూడాను, ఇదనమాట అండి. దీంతో 2 వేసాను. ఇప్పుడు ఇది బాగా దగ్గరకు వచ్చేదాకా ఈ మంట మీదే ఉడికిస్తానన్నమాట అండి. ఇదిగోండి మంటని మీడియంలోంచి ఇలా సిమ్లోకి మార్చేసాను చూడండి. ఇప్పుడు అడుగంటకుండగా అలా కలుపుతూనే ఉన్నాను. చూసారే ఇలా దగ్గరగా వచ్చి బుడగలు వస్తుంది, నూనె తేరుతోందండి. నూనె తేరుతోందంటే నేను 2 గరిటెలు వేసాను కదండి. ఇగో ఈ గరిటె చూశారు కదా, ఎంతో ఏమీ రాదు. ఈ నూనెను కూడా ఇది 3వ గరిటె ఇలా వేసేసానండి. వేసేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసేయండి. అగో బుడగల కింద మైసూరు పాకం బుడగలు ఎలా వస్తుందో అలా వచ్చేస్తుంది. అర్థమైంది కదండి. ఇగో ఇలా దగ్గరగా వచ్చింది. ఇందులో తేమ అంతా కూడా వెళ్ళిపోతుంది. అగో తేమ అంతా వెళ్ళిపోయిందంటే అండి, బాగా చల్లారిపోయిన తర్వాత మంచి గాజు సీసాలోకి భద్రపరుచుకుంటే చాలా ఏడాది ఉంటుందండి. మనకి ఈ కొంచెంగా చేసుకుంటే 5-6 నెలల దాకా వాడుకోవచ్చు. నేను చెప్పాను కదండి, పాలకూర పప్పులో వేసుకోవచ్చు, కొద్దిగా చుక్కకూర పప్పు లాంటిది పులపలు ఎక్కువ పట్టదు కదా, ఇంత వేసుకుంటే చిన్న ఉసిరికాయంతో పెద్ద ఉసిరికాయంతో వేసుకుంటే అదే మనం వండుకునే దానిని బట్టి ఉంటుందన్నమాట అండి. అది లేకపోతే ఏమీ లేకపోతే ఇంత పచ్చడి కింద కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ని బంద్ చేసేస్తున్నాను. చల్లారిన తర్వాత కొంచెం ముద్దని తీసి పచ్చడి చేస్తానండి. ఆ పచ్చడిని కూడా మీరు చూద్దురుగానండి. తురుముది ఇలా రెడీ అయిపోయింది కదండి. ఇది బాగా చల్లారిన తర్వాత ఇగో ఈ డబ్బాలోకి, ఇది ప్లాస్టిక్ది కాదండి, గాజుదేను, ఈ డబ్బాలోకి పెట్టేసుకుంటాను. పెట్టేసుకుని ఇది మనం ఎన్నో రోజులు రాదులేండి, నాకే మళ్ళీ ఇంకో 10 కాయలు తెచ్చుకుని తయారు చేసుకుంటాను. ఇంతకు ముందు తయారు చేసుకున్నది కూడా మీకు చూపిస్తున్నానండి. చిన్న సీసాలో చేసుకున్న 2 కాయలు ఉంటేను ఇగో చూసారా అయిపోయింది. మొన్న పిండి పులిహారలోకి వేసేసాను, చాలా బాగుందన్నారు. అలాగే మనం పిండి పులిహార కూడా నేను తయారు చేసి మీకు చూపిస్తానన్నమాట అండి. అయితే ఇప్పుడు నేను ఒక 3 చెంచాలు ఈ చెంచాతోటండి 3 చెంచాలు ఇందులోకి తీసుకున్నాను. ఇది బాగా చల్లారిపోయిందండి. చూసారా, ఇది బాగా చల్లారిపోయిందండి. ఇలా చల్లారిపోయిన ముద్దనండి ఇప్పుడు నేను ఒక పచ్చడి కింద తయారు చేస్తాను. ఇంకోను ఈ చెంచాతోటి 2 చెంచాలు నువ్వుల నూనె తీసుకున్నానండి. ఇదిగో ఇలాగా నువ్వుల నూనె తీసుకున్నానండి. ఈ నువ్వుల నూనెలోను ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నానండి. ఇలా స్టవ్ వెలిగించిన తర్వాత ఇందులోకి ఇంగువ పొడి వేసుకుంటున్నానండి. ఈ చెంచా కనపడింది కదండి, ఈ చెంచాలో సగానికి ఇగో ఇంత ఇంగువ పొడి వేసుకుంటున్నాను. సరిపడుతుంది, ఎందుకంటే 3 చెంచాల పొడే కదండి. అయితే దీన్ని మరీ మరిగించక్కర్లేదు, కొద్దిగా కాగితే సరిపడుతుంది. మరి ఆవాలు మెంతులు ఆడుకున్నటువంటి పొడి అండి ఇది. ఆవాలు మెంతులు ఆడుకున్నటువంటి పొడిలా ఆడుకుని ఉంచుకుంటాను. ఏ పచ్చళ్ళకైనా నేను వాడుకుంటూ ఉంటానన్నమాట. అయితే ఈ 3 చెంచాలకి ఎక్కువ వేసుకోవద్దండి. ఇగో చూసారే, చిన్న చెంచాతోటి ఒక 1/2 టీ స్పూను వేశాను. 1/2 టీ స్పూను వేస్తున్నానండి. చూసారా, అంతే. మీకు ఇంకొకసారి కనపడేటట్లుగా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మరి కారం ఎంత వేసుకుంటారండి? కారం నేను ఈ పచ్చడిని బట్టి కమ్మటి కారం అన్నమాట అండి. ఆవకాయ మిరపకాయ కారం కాబట్టి ఈ కారాన్ని ఈ చెంచా ఉంది కదండి, ఈ చెంచాతోటి ఇలా 2 చెంచాలు నిండా వేస్తానండి. అది కూడా చూపిస్తాను. ఇంగువ నూనె కాగుతోంది, చూపిగా ఇంగువ నూనె కాగుతోందండి. మరి ఎక్కువగా కాగక్కర్లేదు, చూపించరా ఒక్కసారి జాగ్రత్తగా. అదిగో అలా నురగ వస్తుంది కదండి, లైట్గా నురగ అణిగిపోతుందనగా స్టవ్ బంద్ చేసేసుకోవాలండి.
లైట్గా అదిగోపు నూరగో అణిగిపోతుందండి. నేను స్టవ్ బంద్ చేసేస్తున్నాను. చూడండి, బంద్ చేసేసిన తర్వాత 2 నిమిషాలు కూడా పట్టదు, 1 నిమిషంలో ఆ నురుగు అణిగిపోయింది. ఇంగు వాసన గుమగుమలాడిపోతూ ఉంటుందండి. అయితే ఈ వేడి నూనె ఎప్పుడైనా సరే పచ్చట్లలోకి వెయ్యకూడదు. బాగా చల్లారిన తర్వాతే పచ్చట్లోకి నూనె వెయ్యాలి. ఎందువలనంటే వేడి నూనె పోస్తే బూజు వచ్చేస్తుంది. అర్థమైందా అండి? కాబట్టి బాగా చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు ఈ పచ్చట్లోకి నూనె వేసుకోవాలి. నేను ఏం చేస్తున్నానంటే అండి, కారపొడి కూడా మనం ఇందులోకైనా వేసుకోవచ్చండి. ఎర్రగా ఉండాలంటే ఇందులోకైనా వేసుకోవచ్చు. గోరువెచ్చ వచ్చాక, గోరువెచ్చ అంటే తెలుసు కదండి, ఇలా వేలు పెడితే ఆ వేడి కొద్ది లైట్గా ఉంటుంది. అటువంటి అప్పుడు ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు కారపొడి వేసేసి ఈ పచ్చట్లోకి కలుపుతాను. ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. ఇదేంటి, ఇడ్లీలోకి నంచుకోవచ్చు, దోశల్లోకి నంచుకోవచ్చు, వేడివేడి అన్నంలో వేసి కలుపుకోవచ్చు. ఇంకా మన చపాతీల్లో కూడా కూర ఏం చేసుకోలేకపోతే కొంచెం పచ్చడి పెట్టుకుని తినేయచ్చు అనమాట అండి. జొన్న రొట్టెలో కూడా తినచ్చు, అంతా బాగుంటుంది. దీన్ని తురుము తొక్కు పచ్చడి అంటామండి. అంటే ఎండపెట్టిన తురుము పచ్చడి కాకుండా ఇలాగ తయారు చేసుకునే దాన్ని కూడా ఇలా కలుపుకుంటాం. అంతా ఒకేసారి కలుపుకోకుండా మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అంత మూకుడు పెట్టుకుని 2 చెంచాలు నూనె వేసుకుని, కారపొడి ఎప్పుడు ఉంటుంది, మెంతులు ఆవాలు ఇలాగ సీసాలో భద్రపరుచుకుంటే 6 నెలలైనా చక్కటి కమ్మటి వాసన పోకుండా ఉంటుంది. అయితే 3 నెలలకు ఒకసారి ఆడుకోవచ్చు. ఇలా పొడి కనుక ఉంటే 5 నిమిషాల్లో పచ్చడిని మనం రెడీ చేసుకుని ఫ్రెష్గా ఉంటుందండి, గుమగుమలాడుతూ ఉంటుంది. అటువంటి పచ్చడిని వేడివేడి అన్నంలో చక్కింత నెయ్యో నూనె వేసుకుని తినేయచ్చు అనమాట. అర్థమైంది కదండి? ఇప్పుడు ఈ నూనె ఇంకొంచెం చల్లారాలి. ఈ చల్లారే లోపల ఒక చిన్న చిట్కాని చెప్తాను, జాగ్రత్తగా వినండి. అంటే మీకు ఆ చిట్కాని ఏమీ చూపించట్లేదు, మామూలుగా మాట రూపంలోనే చెప్తున్నాను. అలోవీరా అనేటువంటిది అందరికీ తెలుసండి. అలోవీరా అంటే తెలుసు కదండి అందరికీను. ఆ ఆకులండి పైన ఈ సైడులు ఉండేటువంటి ముళ్ళని జాగ్రత్తగా కట్ చేసేసి చిన్న చిన్న ముక్కల కింద చేసేసి చిన్న జార్లోకి మిక్సీలోకి వేసేసి పట్టేస్తే గుజ్జులా వచ్చేసింది. ఆ గుజ్జుని ఒక చిన్న కప్పులోకి, అంటే ఇలాంటి ఏదో ఒక కప్పులోకి వేసుకుని కొద్దిగా కొబ్బరి నూనె వేసుకుని ఆ ముద్దని బాగా మన కొబ్బరి నూనె కలిసేటట్లుగా చేసి తలకి బాగా పట్టించుకుని లైట్గా షాంపూతో రుద్దుకోవడము, అయితే కుంకుడుకాయతో పులుసుతో రుద్దుకోవడము చేస్తే జుట్టు అనేటువంటిది సిల్కీగా ఉంటుందండి. బజార్లో కొనేటువంటి ప్రోడక్ట్స్ కంటే కూడా ఇది న్యాచురల్ది కదండి. ఈ న్యాచురల్ అనేటువంటిది చాలా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, పడకపోవడం అనేది ఉండదు. కాబట్టి అలోవీరా దానిని తీసుకుని అలా చేసుకుంటే జుట్టుకు పట్టిస్తే జుట్టుకు పట్టించుకోవచ్చు. కొంచెం శీతాకాలం వస్తే చేతులకి ముఖానికి బాగా రాసుకుని సున్నిపుండితో రుద్దుకుంటే సాఫ్ట్గా కూడా ఉంటుందన్నమాట. ఈ చిట్కాని అందరూ కూడా పాటించండి. శీతాకాలమే అక్కర్లేదు, ఏ కాలంలో రాసుకున్నా ముఖం అనేటువంటిది నిగారింపుగా ఉంటుంది. అందులో చిటికెడు పసుపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది, షైనింగ్ వస్తుంది అనమాట. ఇదిగోండి గోరువెచ్చగా వచ్చేసింది. నేను ఈ కారంలోకి ఈ నూనెలోకి 2 స్పూన్లు కారపొడిని వేసానండి. ఇదిగో చూసారా, ఇదిగో ఈ 2 స్పూన్లు కారపొడిని వేసేసి నేను ఈ చెంచాతోటే కలుపుతున్నాను. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే అండి, కారం పచ్చివాసన ఉండదు. ఇప్పుడు ఇది చల్లగా అయిపోతుంది కదండి, కారం వేస్తే చల్లగా అయిపోతుంది. చల్లగా అయిపోయిన దానిని ఈ పచ్చట్లోకి వేసి కలిపేస్తాను అన్నమాట. ఇవ్వండి, ఇలా వేసేసి మన కారం తక్కువైంది అనిపిస్తే ఈ మూకుట్లోకి రుచి చూసుకోవచ్చు. కొంచెం తక్కువ అనిపించింది అనుకోండి, కొంచెం ఇదే మూకుట్లోకి వేసేసి కలుపుకోవచ్చు. నేను ఇప్పుడు ఇది బాగా కలిపేస్తున్నాను. చూసారండి, ఇది ఒక రకమైన జాములా ఉంది. మీరు చూస్తే చూడండి, ఇదిగోండి. ఇది అంటే ఇందులో ఇది పులపేను, ఇందులో తీపి అనేది ఏమీ లేదు. కాబట్టి అర్థమైందా అండి? ఇదిగోండి. ఇష్టమైన వాళ్ళు ఇందులో ఒక వెల్లుల్లిపాయ రెప్పని చితకమొత్తేసి కలుపుకుంటారు, వెల్లుల్లి వాసన వస్తుంది.
నేను వెల్లుల్లిపాయ తినమన్నించలోను కాబట్టి వేయలేదు. ఇప్పుడు ఈ పచ్చడిని రుచి చూపిస్తానండి. రుచి చూసిన తర్వాత కారం సరిపడిందో లేదో అడుగుతాను. కారం సరిపడి ఈ మెంతుల ఆవాల పొడి మాత్రం సరిపడుతుందండి. కారం సరిపడకపోతే చెప్పాను కదా, ఇంకో 1/2 టీ స్పూన్ వేసుకుని మనము ఆ మూకుట్లో కలిపేయచ్చు. కారం సరిపడిందా కొద్దిగా వేయాలి, అంతా సరిపడిందా ఇంకేం అక్కలే కదండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 చెంచాలు నేను ఆ గుజ్జును తీసుకున్నాను. 2 చెంచాలు నిండా కారపొడి వేసాను, ఒక 1/2 చెంచాడు ఆవాలు మెంతులు పొడి వేసాను, ఒక ఇందులో ఉండేటువంటి మనకి డబ్బాలో ఈ ఇంగు స్పూన్ వస్తుంది కదండి, ఈ ఇంగు స్పూన్లోను 1/2 స్పూను ఇంగు పొడి వేసానండి. 2 చెంచాలు అదే పెద్ద కొడుకుతోటి నువ్వుల నూనె వేసాను. ఇదండి పచ్చడి తయారు చేసుకున్నటువంటి విధానం. మరి అంతా సరిపడింది అంటే దీనిని బట్టి మీరు క్వాంటిటీ పెరిగిన దానికి పెంచుకుంటూ వెళ్ళిపోండి. అర్థమైంది కదా. మరి మీరు కూడా ఈ తురుము గుజ్జుని తయారు చేసుకుని స్టాక్ చేసుకుని ఇలా పచ్చడిని తయారు చేసుకుని ఎలా ఉంది కామెంట్స్లో తెలియజేస్తారని అనుకుంటున్నానండి. మరి ఇక అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి. అందరికీ కూడా ధన్యవాదాలు. బాయ్ బాయ్. మీ సూర్యకుమారి. సర్వేజన సుఖినో భవంతు.